వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో సోషల్ మీడియా విభాగ కన్వీనర్గా ఉన్న సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చేసింది. సజ్జల భార్గవ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. గట్టిగా పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు, పార్టీ ప్రతినిధులు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలపై ఎంత బాధ్యతతో ఉండాలో ఈ వ్యాఖ్యలే మనకి ఉదాహరణగా చెబుతున్నాయి. ఢిల్లీలో ఈ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా సజ్జల భార్గవ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు ససేమిరా అనేసింది. అయితే ఆయన అరెస్ట్ కాకుండా 2 వారాల పాటు మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఈ 2 వారాల వ్యవధిలోగా సంబంధిత ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేరు, ఈ కేసును వాయిదా వేయాలి అని చెప్పి సజ్జల భార్గవ తరపున న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. అయితే ఇది ఎస్సీ ఎస్టీ కావడంతో ట్రయల్ కోర్టుకే వెళ్లాలని, ఇక్కడ విచారణ సాధ్యం కాదని ధర్మాసనం కూడా కుండ వదలుగొట్టింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ న్యాయవాది వాదనల కోసం ఈ కేసును వచ్చే వారానికి కూడా వాయిదా వేసింది. మరి ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ విఠల్, జస్టిస్ ఎస్విఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం సజ్జల భార్గవ రెడ్డి తీరుపై ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా తీవ్ర అభ్యంతరాలైతే నమోదు చేసింది. మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని భావిస్తున్నారా? ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో మేము గ్రహించలేమని అనుకుంటున్నారా? ఆ పోస్టులు సహించరాని విధంగా ఉన్నాయి అని ధర్మాసనం ఘాటుగానే వ్యాఖ్యానించింది. తప్పు ఎవరు చేసినా అది తప్పేనని, అలాంటి చర్యలను వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదని, తప్పకుండా శిక్ష పడుతుందని కూడా స్పష్టం చేసింది. ఇక సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే కేసుల్లో అంత తేలిగ్గా బెయిల్ లభిస్తుందని ఆశించవద్దు అని కూడా చెప్పింది. ఒకవేళ అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరూ, అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతూనే ఉంటారని తీవ్ర స్వరంతో హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఈ వ్యాఖ్యలు రాజకీయ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వినియోగంపై చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని కూడా ఇక్కడ నొక్కి మరీ చెబుతోంది.